అనమాట. ఇంతకుముందు మనం స్టిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద నేను ఇంతకుముందు అటుకుల పిండి అని చెప్పాను కదా, దానిలో డిప్ చేసి స్ప్రింకిల్ చేశాను గైస్. ఇప్పుడైతే దీన్ని నూనెలో ఫ్రై చేద్దాం. వీటిని దీన్ని వేసేయాలి. నూనె వేడయ్యాకనే వేయాలి. ఇట్లా ఒక్కొక్కటి వేయాలి గైస్. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి గైస్, ఇవైతే ఎలా వచ్చాయో మంచిగా క్రంచీగా ఉన్నాయి గైస్. చూడండి గైస్, మంచిగా ఫ్రై కావాలి. థ్యాంక్ యూ, బాయ్.